స్థలం ఇంకా పూజకి ఉపయోగించే వస్తువులు అన్నీ కూడా చాలా వరకు శుభ్రంగా ఉండాలి. అలాగే వినాయకుని పూజ ప్రారంభించిన తర్వాతే లక్ష్మీ అమ్మవారి వరలక్ష్మి పూజను ప్రారంభించాలి. అలాగే చేతికి పసుపు తాడుతో చేసిన కంకణాన్ని ఖచ్చితంగా ధరించాలి. కంకణం ధరించి పూజ చేస్తేనే ఆ పూజ సంపూర్ణమవుతుంది. అలాగే అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యాలలో ఉప్పు, కారం లాంటివి అస్సలు ఉపయోగించకూడదు. ఉల్లిపాయ, అలాగే మాంసాహారం కానీ లేదా ఎల్లిపాయ ఇలాంటివి అస్సలు అమ్మవారి నైవేద్యంలో ఉండకూడదు. అందుకే నైవేద్యాన్ని వీలైనంత వరకు తీపి పదార్థాలతో చేయడం మంచిది. అందులో ఉపయోగించే పాలు, చక్కెర, నెయ్యి అన్నీ కూడా చాలా శుభ్రమైనవై ఉండాలి. అలాగే లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు మధ్యలో మాట్లాడడం కానీ, ఫోన్ ఉపయోగించడం కానీ అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళి రావడం లేదా ఇంట్లో పనులను చేస్తూ కూడా మధ్యలో పూజ చేయడం, ఇలా చేయడం అనేది చాలా తప్పు. అది మీ భక్తి లోపానికి సంకేతం. పువ్వులు, గంధం, కర్పూరం ఇలా అన్ని పూజా సామాగ్రి కూడా శుభ్రమైనవై ఉండాలి. అలాగే అవి అమ్మవారికి సమర్పించేటప్పుడు లేవు అనేటువంటి మాట రాకూడదు. అలాగే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వ్రత కథను పూర్తిగా చదవడం అనేది మంచిది. పూర్తి సరియైన ఉచ్చారణతో వ్రత కథను పూర్తిగా చదవాలి. అప్పుడే అది పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వ్రతాన్ని ముగించేటప్పుడు మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి ఇవ్వనటువంటి పూజ అసంపూర్ణమవుతుంది. అలాగే రాహుకాలం, యమగండ సమయాలలో పూజ అస్సలు మొదలు పెట్టకూడదు. పూజకు శుభముహూర్తంలోనే పూజను మొదలు పెట్టాలి. అంటే సింహ, వృచ్చిక, కుంభ లగ్నాలు, వృషభ లగ్నాలలో పూజ మొదలు పెట్టడం అనేది చాలా మంచిది. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజ అనేది చిన్న చిన్న తప్పులను కూడా క్షమింపచేస్తుంది. అందుకే శుభ సమయాలలో అమ్మవారి పీఠాన్ని శుభ దిశలో ఉంచి పూజను మొదలు పెట్టాలి. అది మంచి ఫలితాలను ఇస్తుంది.